నరుటోలో ఒక క్యారెక్టర్ ఉంటాడు, యుద్ధాన్ని ఒక్క చుక్క రక్తం వేస్ట్ చేయకుండా ఆపగలిగే కెపాసిటీ ఉన్నాడు. హీస్ నన్ అదర్ దాన్ ద అన్సంగ్ హీరో షిస్యు ఉచిహా. మనోడి స్పీడ్ ఎంత ఉంటదంటే ఒక ఫ్లిక్కర్ లా కనిపిస్తాడు. ఎనిమిస్ అయితే ఆయన్ని షాడోతో గుర్తుపట్టేవాళ్ళు. షిస్యు మీద కూడా ఫ్లీ ఆన్ సైట్ ఆర్డర్ ఉండేది. కిలోమీటర్స్ దూరంలో కనిపెట్టినా కూడా వణుక్కుంటూ పారిపోయేటోళ్ళు ఎనిమిస్. అందరు ఉచిహా లాగా కాదు షిస్యు. డిస్ట్రక్టివ్ అండ్ అగ్రెసివ్ మైండ్ సెట్ తో ఉండేవాడు కాదు, పీస్ కే ప్రాధాన్యత ఇచ్చేవాడు. అండ్ సేమ్ మెంటాలిటీ ఇటాచీలో కూడా నింపేశాడు. మీరు ఇటాచికి ఫ్యాన్ అయితే ఆటోమేటిక్ గా షిస్యు కూడా ఫ్యానే. షిస్యు దగ్గర ఉన్న మాంగక్యూ షారింగన్ చాలా పవర్ఫుల్. అందుకే అల్టిమేట్ గెంజుట్సు అయిన కోటో అమట్సు కామిని మాస్టర్ చేస్తాడు. కోటో అమట్సు కామిని ఎవరి మీద యూజ్ చేసినా కూడా వాళ్ళ మైండ్స్ ని మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ బిల్ అండ్ టార్గెట్ ని మార్చేయొచ్చు. ఎక్కడ ఉచిహా వాళ్ళు ఆ పవర్ ని యూజ్ చేసి లీఫ్ విలేజ్ ని నాశనం చేస్తారేమో భయంతో డాన్జో సీసీ ఒక కన్నుని తస్కరిస్తాడు. మిగిలిన కన్ను ఇంకో తప్పుడు చేతిలో ఎక్కడ పడుతుందేమో అని భయంతో ఆ కన్నుని ఇటాచికి ఇచ్చి తన లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తాడు సీసీ. అండ్ సాక్రిఫైస్ చేసే ముందు విలేజ్ ని అండ్ నా పేరుని కాపాడమని ఇటాచికి చెప్తాడు. షిస్యు సాక్రిఫైస్ చేసినా కూడా ఇటాచి ఉచిహా క్లాన్ ని అంతం చేస్తాడు, అది మనకు తెలిసిందే. అంటే ఇటాచికి ఆప్షన్ లేదు కాబట్టి ఆ పని చేశాడు. కానీ ఇటాచి అల్టిమేట్ గెంజుట్సు అయిన కోటో అమట్సు కామిని రియానిమేట్ అయిన తర్వాత యూజ్ చేస్తాడు. దానివల్ల ఫోర్త్ నింజా వార్ డ్యూరేషన్ తగ్గిపోతుంది. నాకు తెలిసి షిస్యు హ్యాపీగా ఫీల్ అవుతాడు, బికాస్ ఇటాచి ఇంకా బిగ్గర్ పర్పస్ కి ఆ పవర్ ని యూజ్ చేశాడు. ఒకవేళ సీసీ బతికున్నా కూడా ఇటాచిని జడ్చాడు, ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న బాండ్ అలాంటిది. సో ఇది షిస్యు ఉచిహా మీద నా పర్సనల్ అనాలిసిస్. మీరు ఈ వీడియో మీద ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి.